నిజంగా దేవుడిని నమ్మేవాడెవడు తప్పులు చేయడు. అది ఎవరైనా కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్ కావచ్చు, తప్పులు చేయరు. ఇంకా అలానే పేదవాళ్ళు దోచుకోరు, అవినీతి చేయరు. అది మరీ ముఖ్యంగా ఆ దేవుడిని తమ సొంత లాభాల కోసం పొలిటికల్ కానీ బిజినెస్గా కానీ వాడుకోరు. ఎందుకంటే వీడు నమ్మిన దేవుడు నిజంగా ఉన్నాడంటే వీడు చేసిన తప్పులన్నింటినీ దేవుడికి చూస్తారు. అండ్ తప్పుల్ని క్షమించేవాడు దేవుడే కాదు. ఒకసారి క్షమించవచ్చు, 2 సార్లు క్షమించవచ్చు, 3 సార్లు క్షమించవచ్చు. ఈ 100 తప్పులు చేసి 100 సార్లు గుడికి, చర్చ్కి, లేకపోతే మస్జిద్కి వెళ్ళిపోయి మొక్కేస్తే నిజంగా క్షమించేస్తారా? అలా నిజంగా క్షమించేస్తే ఆ దేవుడు దేవుడే కాదు. అలాగే ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, గుడికి, మస్జిద్కి, చర్చ్కి వెళ్ళిపోతారు. సో నిజంగా మీరు దేవుడిని నమ్ముతున్నారా? అయితే తప్పులు చేయొద్దు, ఎవరు కొట్టొద్దు, పేదలు దోచుకోవద్దు, అండ్ మరీ ముఖ్యంగా దేవుడిని తమ సొంత లాభాల కోసం వాడుకోవద్దు. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నాం, చాలామంది హిందూ మత పెద్దలు కావచ్చు, ముస్లిం మత పెద్దలు కావచ్చు, క్రిస్టియన్లో మత పెద్దలు, పాస్టర్స్ కావచ్చు, పక్క మతాల మీద ద్వేషం చెందుతున్నారు. నిజమైన భక్తి అనేది ప్రేమలో ఉంటుంది, పక్క వాడిని ప్రేమించడం ఉంటుంది, పక్క మతం వాడిని ప్రేమించడం ఉంటుంది. అంతేగాని పక్క మతం మీద ద్వేషించడం కానీ, వాళ్ళ మత దేవుడిని తిట్టడంలో కానీ దీనిలో ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు నిజమైన భక్తులా లేకపోతే బ్రెయిన్ వాష్ డివోటీసా?